నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకు వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు 102 కోట్లతో వెంకటాద్రి నిలయాన్ని నిర్మించింది. ప్రతిరోజు 90,000 మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తూ ఉండగా కొండపైకి వచ్చిన వసతి సదుపాయము 50,000 మందికి మాత్రమే ఉండటం వలన వసతి సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 5 అంతస్తులతో 2 బ్లాకులను కలిగిన ఈ నిలయం నిర్మించబడింది. 4,000 మంది భక్తులకు వసతి, 15,000 మందికి భోజనము, ఆర్ఓ ఫిల్టర్ వాటర్ ప్లాంట్, లగేజీ లాకర్సు, డాక్యుమెంటరీ హాల్స్ వంటి అనేక సౌకర్యాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. తిరుమల ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ఈ నిలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 25న ప్రారంభించబడింది అన్నమాట. ఇక ఈ వెంకటాద్రి యాత్రికుల వసతి సముదాయాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రారంభించారు. అంటే ఈరోజు ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చే భక్తుల కోసం టీటీడీ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ భవనంలో ఒకేసారి 4,000 మంది భక్తులకు ఉచిత వసతి కల్పించవచ్చు. ఇందులో 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, 24 గంటలు వేడి నీళ్లు సరఫరా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఒకేసారి 80 మంది తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కళ్యాణకట్ట, 1,400 మంది భోజనం చేసేందుకు 2 భారీ భోజనశాలలు ఉన్నాయన్నమాట. ఇంకొంచెం వివరంగా తెలుసుకున్నట్టయితే రోజుకు 1,000 మంది భక్తులు స్వామివారిని చూసేందుకు వస్తూ ఉంటారు. ఆ 1,000 మంది భక్తులకు వసతి అనేది ఒక కష్టమైన విషయం. ఆ కష్టమైన విషయాన్ని సులువు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానము ఇప్పుడు ఏంటంటే ఈ వెంకటాద్రి నిలయాన్ని నిర్మించిందని చెప్పొచ్చు. తిరుమలలో రోజుకు వచ్చే ఈ భక్తులకు చాలా వసతి లేక బయట ఉండి తిరుపతిలో ఉండి కూడా వెళ్తున్నారు. ఒక్కొక్కసారి దర్శనం చేసుకోవడానికి కష్టమైపోయి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకోకుండా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు. అందుకనేసి ఈ విషయాన్ని మన టీటీడీ ప్రభుత్వము చంద్రబాబు తెలుసుకొని ఈ వెంకటాద్రి నిలయాన్ని పేరు పెట్టి వెంకటాద్రి నిలయాన్ని నిర్మించారు. ఇదేంటంటే 2018లో జరిగిన ఓ నిర్ణయం మేరకు ఈ పిఎస్ ఈ 5 నిర్మాణాలు ప్రారంభించాం. గత ప్రభుత్వము 2018లో బోర్డు సమావేశంలో ఈ నిర్మాణానికి నాంది పలికింది. సామాన్య భక్తులకు మరింత సౌకర్యం దీనిని నిర్మించడం జరిగిందని, మంచి ఇంజనీర్లను పెట్టి దీన్ని అద్భుతంగా కట్టించామని చెప్పారనమాట. ఇక ఏంటి అనంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం రాత్రి గాయత్రిలోని విశ్రాంతి తీసుకొని గురువారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అనంతరం వారు భక్తులకు అందుబాటులో రానున్న పిఎస్ 5ను వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభించడం జరిగింది అన్నమాట. ఇక దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుంటే ఈ భవనంలో 1,400 మంది ఒకేసారి అన్నప్రసాదాలు స్వీకరించేందుకు ఏర్పాటు చేశాం. ఈ భవనంలో ప్రథమ చికిత్సా కేంద్రాలు, కళ్యాణకట్ట, అన్న వితరణ కేంద్రాలు, వేడి నీళ్లు సదుపాయంతో పాటు వసతులు కూడా ఉన్నాయి. దీనికి ఇంకా కొంచెం ఏంటంటే 2 కళ్యాణకట్టలు, 216 స్నానపు గదులు, 216 మరుగుదొడ్లు, జలప్రసాదాలు 2 నిర్మించారనమాట. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. ఇది తిరుమలకు సంబంధించిన విషయం.